హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇవి సేమ దుంపలండి. సేమ దుంపలను ఒకసారి మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకొని ఇలా తొక్క తీసుకోండి. అంటే పచ్చిగా తీసివచ్చు, కానీ దురదలు వస్తాయని, కొద్దిగా దురద వస్తుందని మనం ఒక్కసారి ఉడకనిచ్చేస్తే అది ఇలా తొక్క తీసుకొని చిన్న ముక్కలా కోసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే తాలింపు మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని నూనె వేసుకొని ఇలా చిన్న ముక్కలు వేయించుకొని తాలింపు అందులో ఈ ముక్కలు వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వేగనివ్వండి. మూత పెట్టుకుని వాళ్ళకి కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ముక్కలు అంటే కుక్కర్లో పెట్టేసి మెత్తగా ఉడకకుండా కొద్దిగా గట్టిగానే ఉడకనివ్వాలండి. అవి చిన్న ముక్కల్లా కోసుకొని ఇలాగ వేయించుకోవాలి. మూత పెట్టుకుంటూ ఉడుకుతుంటాయి. ఈ లోపల ఒక మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ముక్కలు చూడండి వేగాయి. ఇందులోనే మనం పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోండి. మీ టేస్ట్ తగ్గ కారం కూడా వేసుకొని ఒకసారి వేగనిచ్చేసి తింటే ఎంతో బాగుంటాయండి. సేమ దుంపల ఫ్రై సులువుగా చేసుకునే దుంపల కూర అండి. హెల్త్కి కూడా మంచిదండి. అప్పుడు పూర్వంలో ఇలాంటివి తింటే నొప్పులు అనేవారు, కానీ ఇప్పుడు ప్రతిలో ప్రకృతి ఇచ్చింది ఏదైనా తినచ్చు. హెల్త్కి కూడా మంచిదండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్